'కల్కి 2898 ఏడీ' మూవీ యునానిమస్‌గా బీభత్సమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇంకా కొంతమంది ఈ మూవీని చూడలేదు. ఒక సినిమా లవర్ అయ్యుండి ఇటువంటి సినిమాని బిగ్ స్క్రీన్ మీద మిస్ అయ్యారంటే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు మామ. ఎందుకురా ఇంతలా ఈ మూవీని లేపుతున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అందుకే ఇన్ డీటెయిల్డ్‌గా కొన్ని పాయింట్స్‌ని వివరిస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకొకటే అనిపిస్తుంది. అర్జెంట్‌గా మూవీకి టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్లి చూసేయాలి అని. కంగారు పడాల్సిన విషయం లేదు. ఇందులో ఎటువంటి స్పాయిలర్స్ కూడా లేవు. మూవీలో ఉండే సీన్స్ కోసం ఇంకొంచెం క్లియర్‌గా చెప్తూ ఇంకొక వీడియో అనుకున్నాను. బట్ ఫస్ట్ అందరూ ఈ మూవీని తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది కదా! అని చెప్పేసి రీజన్స్ టు వాచ్ ద మూవీ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మూవీలో ఉన్న సీన్స్ కోసం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటూ ఇంకొక వీడియో ఉన్నది. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. అంతకంటే ముందేటంటే ఈ వీడియోకి ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం అది పూర్తి చేసేయండి మామ. అంటే మీరిలా లైక్ చేసి, సపోర్ట్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా కొత్త వీడియోలు చేయడానికి కాస్త ఎంకరేజ్‌మెంట్ ఉంటది. అండ్ ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. వాయిస్ ఓవర్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 1 వరల్డ్ బిల్డింగ్. మనకి తెలిసినటువంటి ప్రపంచాన్ని బిల్డ్ చేయడం పెద్ద పనేం గాదు. కొంచెం కష్టపడితే మనం ఆ ప్రపంచాన్ని చాలా నీట్‌గా అయితే ప్రిపేర్ చెయ్యొచ్చు. కానీ తెలియని ఒక ఇమాజినేషన్‌తో కూడిన వరల్డ్‌ని బిల్డ్ చెయ్యడం అంటే రియల్లీ ఛాలెంజింగ్ పార్ట్ అనే జెప్పాలి. ఇది కూడా అంతే. డిస్టోపియన్ వరల్డ్‌కి రిలేటెడ్‌గా మనకి హాలీవుడ్‌లోని చాలా మూవీసే వచ్చాయి. కానీ అదే డిస్టోపియన్ వరల్డ్‌ని మన ఇండియన్ వెర్షన్‌లో చూపిచ్చాలి. ఇండియన్ మైథాలజీని లింక్ చెయ్యాలి. పోనీ మన ఇండియన్ సినిమాలో ప్రీవియస్‌గా ఎవరైనా ఈ జోనరాని టచ్ చేశారా అంటే లేదు. ఇదే మొదటిసారి. సో, చాలా హార్డ్ అండ్ స్మార్ట్‌గా వర్క్ చెయ్యాలి. సో, ఈ విషయంలో చూసుకుంటే 'నాగశ్విన్' గారు డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 'నాగి' మామకి ఇది తన థర్డ్ మూవీ మాత్రమే. ఇంకా తన ఫస్ట్ 2 మూవీస్ చూసిన వాళ్ళు ఈ మూవీ చూడగానే ఏంటి 'నాగశ్విన్' గారా ఈ మూవీ తీసింది అని చెప్పి ఆశ్చర్యంతో మాట్లాడతారు. ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఇంకా 'అశ్విని దత్' గారైతే చాలా లక్కీ మామ. 'నాగశ్విన్' గారు లాంటి గొప్ప డైరెక్టర్‌ని అల్లుడుగా పొందినందుకు. ఇంకా 'నాగశ్విన్' గారు కూడా చాలా లక్కీ. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉండే 'అశ్విని దత్' గారు మామగా దొరికినందుకు. నంబర్ 2 మహాభారతం సీక్వెన్స్. మహాభారతం సీక్వెన్స్ అనేది మూవీలో కొద్దిసేపు ఉన్నా సరే, సినిమా అయ్యాక మాత్రం మన మైండ్‌లో అలానే ఉండిపోద్ది. అండ్ మైథాలజీ రిఫరెన్సెస్ కూడా చాలా బాగా తీసుకున్నారు. మైథాలజీ మీద మంచి పట్టు ఉన్న వాళ్ళకి మూవీ చూస్తున్నప్పుడు ఒక విపరీతమైన ఎక్సైట్‌మెంట్ అనేది కలుగుద్ది. అంటే నాకు కూడా కొద్దో గొప్పో టచ్ ఉంది. అంటే బీభత్సమైన నాలెడ్జ్ ఉందని చెప్పను. నాకే మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ లేని ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయింది. అదే బీభత్సమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి ఇంకెలా ఉంటదో. మూవీ చూస్తున్నప్పుడైతే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించిన కేవలం కొన్ని షాట్స్ చూపిస్తేనే ఇంత బీభత్సంగా గూస్ బంప్స్ ఫీల్ అయ్యామే. అదే మహాభారతాన్ని రాజమౌళి గారు డైరెక్ట్ చేసి దాన్ని మనం బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకెలా ఉంటాదో ఊహించుకోండి. హైప్‌కే పోతారు సగం మంది. అలా ఉంటది సిట్యుయేషను. ఈ సినిమా వల్ల జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే ఈ జనరేషన్‌కి సంబంధించిన వాళ్ళు మహాభారతం కోసం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చెడేంటంటే మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ కోసం అని చెప్పి ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. మనం ఏం చేయలేం. మూవీలోని యస్కిన్ అంకుల్ చెప్పిన మాటే. హ్యూమన్ బీయింగ్స్ బిహేవియర్ అలాంటిది. అంతే. నంబర్ 3 క్యారెక్టరైజేషన్స్. నేను మూవీ చూసే ముందే అనుకున్నాను అండ్ డీకోడింగ్ వీడియోస్‌లో కూడా మెన్షన్ చేశాను. అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్ డామినేషన్ గట్టిగా ఉంటదని. అనుకున్నట్టుగానే ఆయన డామినేషన్ ఎక్కువగా ఉంది. బట్ నన్ను భైరవ క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్ చేసింది మామ. కొంతమంది ఏమంటున్నారంటే క్లైమాక్స్‌లో తప్ప అసలు భైరవకి ఇంపార్టెన్సే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే మామ మూవీ బిగినింగ్ నుంచి భైరవ క్యారెక్టర్ ఫన్నీగా, జోవియల్‌గా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. అందుకే క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్‌కి ఆ పీక్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్‌కి అంతగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి క్లైమాక్స్‌లోని. అదే బిగినింగ్ నుంచి భైరవ క్యారెక్టర్‌ని గ్యాప్ లేకుండా ఎలివేట్ చేసుకుంటూ తీసుకొని పోతే క్లైమాక్స్‌లో మనం అసలు ఎక్సైట్ అవ్వలేము. అంటే ఒకవేళ వచ్చినా ఇప్పుడు మనం ఫీల్ అవుతున్న ఆ పీక్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ అవ్వదు. 'నాగి' మామ భైరవ క్యారెక్టర్‌ని చాలా బ్రిలియంట్‌గా రాసుకున్నారు. ఇంకా 'దీపికా పడుకోన్' గారు ప్లే చేసినటువంటి 'సుమతి' రోల్ కూడా మంచి ఇంపార్టెన్సే ఉంది. బావుంది కూడా. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర అయితే గూస్ బంప్స్ ఫీల్ అయ్యాను. అమితాబ్ గారి గురించి చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళు కూడా ఆయనని ఈ రేంజ్‌లో వాడుకొని ఉండరు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా 'కమల్ హాసన్' గారు
గట్టిగా కొడితే ఒక 15 నిమిషాలు స్క్రీన్ మీద కనిపిస్తారంతే. అంత తక్కువ టైం ఉన్నా సరే భయంకరంగా ఎక్కేశారు. అండ్ ఐ ఫెల్ట్ 'కల్కి సినిమాటిక్ యూనివర్స్‌కి' 'యస్కిన్ ఈజ్ ఎ థానోస్.' ఇంకా ఎండ్ క్రెడిట్స్ అయితే నా మైండ్ నుంచి పోవట్లేదు. అలా ఉంటుంది. ఇంకా మూవీలోని ఉండే ప్రతి చిన్న క్యారెక్టర్‌కి కూడా మంచిగానే గుర్తింపు ఇంపార్టెన్స్ ఉంది. ఏదో ఊరికనే అలా పెట్టామని కాకుండా కొంచెం మంచిగానే రాసుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో సహా. నంబర్ 4 క్యామియోస్. యెస్. మూవీలోని మనం ఎక్స్‌పెక్ట్ చేసిన చాలా క్యామియోసే ఉన్నాయి. అందులో కొన్ని ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా సరదాగా వచ్చి వెళ్ళిపోయే క్యామియోస్. ఇంకొకటేంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్యామియోస్ కూడా ఉన్నాయి. అందులో ఒక క్యామియోకి కాస్త నెగటివిటీ కూడా వస్తుంది. దానికోసం ఇప్పుడు నా ఒపీనియన్‌ని కొంచెం చెప్తాను. విజయ్ దేవరకొండ గారు ప్లే చేసిన ఆ క్యామియోకి బాగా సూట్ అయ్యారు. కేవలం డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రమే కొంచెం అటు ఇటుగా అనిపిచ్చింది. కానీ చెడగొట్టారు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చెయ్యలేదు. కేవలం ఆయన మీద ఉన్న నెగటివిటీ వల్లే దాన్ని ఇంకా పెద్ద ఇష్యూగా క్రియేట్ చెయ్యాలని జెప్పి చూస్తున్నారనిపిస్తుంది. నచ్చితే నచ్చిందని జెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని జెప్పండి. కానీ దొరికిందే ఛాన్స్ అని జెప్పి ఓవర్‌గా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. సరే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో జెప్పండి. నంబర్ 5 వీఎఫ్ఎక్స్ అండ్ బీజీఎం. విజువల్లీ ఈ మూవీ ఒక వండర్‌లా ఉంటుంది మామ. వెరీ ఫ్యూ ప్లేసెస్‌లో మనకి వీఎఫ్ఎక్స్ లైట్‌గా తేడా అనిపిస్తుంది. కానీ మిగతా అన్ని చోట్ల స్పెషల్లీ ఇంపార్టెంట్ సీన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ దగ్గరైతే టాప్ నాచ్ ఉంటుంది. కొన్ని విజువల్స్ చూస్తున్నప్పుడు నాకైతే నేనసలు తెలుగు సినిమా ఒక ఇండియన్ మూవీని చూస్తున్నానా? ఇదేదో హాలీవుడ్ మూవీలా ఉందే అన్న ఫీల్‌ని క్రియేట్ చేసింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ పేస్‌కి తగ్గట్టుగా ఉంది. నార్మల్ సీన్స్‌లో మామూలుగానే ఉంది గానీ, యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ దగ్గర మాత్రం అద్దిరిపోయింది. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే, ఉన్న ఆ ఒక్క సాంగ్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ సిట్యుయేషనల్ సాంగ్స్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్ళిపోయేవి ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. అవి మాత్రం బాగానే ఉన్నాయి. కానీ కృష్ణుడు వచ్చే చోట బీజీఎం ఉంటది చూడండి. గూస్ బంప్స్ అంతే. ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో. ఖచ్చితంగా థియేటర్స్‌లోనే చూడండి. కొన్ని సినిమాలకి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బీభత్సంగా ఉంటది. అందులో ఈ సినిమా కూడా ఒక్కటి. ఇంత చెప్పిన తర్వాత కూడా టికెట్స్ బుక్ చేసుకోకపోతే బాగోదు మామ. వెంటనే వెళ్లి టికెట్స్ బుక్ చేసుకోండి. ఒక ఎపిక్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్సు మామూలుగా ఉండదు. సినిమా ఎండ్ అయ్యేసరికి పార్ట్ 2 ఎప్పుడొస్తదిరా బాబు అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తారు. అండ్ చెప్పినట్టుగానే 5,000 లైక్స్ టార్గెట్‌ని పూర్తి చేసేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.